నేను రూపొందిస్తున్న జీరో బడ్జెట్ సినిమా డైరెక్టర్ సాబ్ ఏఆర్ సమీర్ భాయ్. ఈ చిత్రం ఏంటంటే ఎందుకో ఆ టైం నాకు చేయాలనిపించింది. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఒక మూవీ ఎందుకు చేయకూడదు, అది కూడా బడ్జెటే కావాలా, ఏ జీరో బడ్జెట్లో మనకి ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చి ఇక ఆ టైంకి నాకు మనసుకి చేయాలనిపించింది. ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక జీరో బడ్జెట్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. సో జీరో బడ్జెట్ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటూ ఎవరు ఉండరు. సో నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. సో ఎవరెవరు టాలెంట్ వాళ్ళు, యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, మీ టాలెంట్ చూపించుకోండి. ఒక ప్లాట్ఫామ్ అయితే నేను క్రియేట్ చేశాను. ఒక అవకాశాన్ని నేను సృష్టించాను. నాతో పాటు నడిచేది ఎవరో రండి అని నేను చెప్పాను. సో వాళ్ళలో ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్గా నాతో చిత్రాల్లో నటించే యాక్టర్స్ వాళ్ళు పాపం వాళ్ళే నాకు ఎల్లప్పుడూ మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సో వారు కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తూ ఉన్నారు. సో అయితే పాపం వాళ్ళకి వేరే జీవనోపాధి కోసం వాళ్ళకి పనులు ఉంటాయి కదా, జీవనం గడవడానికి చేసుకునే పనులు ఒక పక్క చేసుకుంటేనే ఇంకో పక్క యాక్టింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ తోటి వాళ్ళకి వీలున్నప్పుడల్లా ఒకరోజు చెప్తా ఉండేవాడు. ఆ రోజుకి నేను షూట్ పెట్టుకుంటూ 1 by 1 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. సో ఈ చిత్రంలో దాదాపుగా చాలామంది కొత్త వాళ్ళు కూడా యాక్టర్స్ నేను పరిచయం చేశాను. సో ఇప్పటికీ 11 షెడ్యూల్స్ అయితే విజయవంతంగా పూర్తయ్యాయి. ఇంకా 12th షెడ్యూల్ ఈ వీక్లోనే స్టార్ట్ చేయాలి. సో ఎనీవే, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ నేను ఎంతో జర్నీ చేశాను. సో ఈ చిత్రం కూడా ఎట్టి పరిస్థితులు నేను పూర్తి చేయాలి. ఫస్ట్ ఓటీటీకి రిలీజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. సో అది కూడా మన సినిమాకి మీ సపోర్ట్ ఎలా ఉండాలంటే దెబ్బకి మన సినిమా పేరు ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోవాలి. మీరు తలుచుకుంటే పెద్ద విషయమే కాదు ఫ్రెండ్స్. ఎంతోమంది మీరు నైట్ స్టార్లను చేశారు.